ఇప్పుడే ఒక వీడియో చూశానండి. ఒక ఆవిడ గ్యాస్‌కి ఉన్న పైపు ఊడిపోతే గబగబా హాల్లోకి లాక్కొచ్చేస్తే అది ఒక పొగ అనమాట. విపరీతంగా హాలంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వంటింట్లో ఉన్న సిలిండర్‌ని పాపం బయట వేసేద్దాం సందులోకని చెప్పి లాక్కొచ్చింది గానీ, ఫ్రిడ్జ్ దగ్గరికొచ్చేసరికి ఆవిడ దాన్ని వచ్చే గ్యాస్ లీక్ అయిన పొగలాగా వచ్చేసింది ఇల్లంతా. కాసేపటికి దాంట్లో ఉన్న గ్యాస్ అంతా అయిపోయింది. ఇంతలోకి ఒక సందులోంచి ఒక ఆవిడ, ఆ పక్క సందులోంచి ఒక ఆయన వచ్చి ఆ సిలిండర్‌ని పట్టుకుని బయట పడేద్దాంలే అనుకుని పట్టుకునేసరికి వంటింట్లోంచి, కిచెన్‌లోంచి మంటలొచ్చి వీళ్ళకి కూడా వీళ్ళ బట్టలకు గూడా అంటుకున్నాయండి. అది ఎలా వచ్చిందో మంట తెలియలేదు. అప్పటిదాకా మంట లేదసలు. చూసారా? అదే వంటింట్లో ఉంటే కంజెస్టెడ్‌గా ఉండి దన్మని పేలిపోయేవి. సిలిండర్లు మాత్రం ఎప్పుడైనా సరే ఒక సిలిండర్‌ని ఎప్పుడూ వేరే ప్లేస్‌లోకి మార్చుకోండి తప్ప 2 బండలు ఒక చోట పెట్టుకోమాకండి. ప్రమాదాలకు ఎక్కువవుతాయి. రెండోది, అందరం చేస్తున్న తప్పే నాతో సహా. నైట్ ఎప్పుడైనా సరే సిలిండర్ కట్టేసి పడుకోండి ఖచ్చితంగా. గ్యాస్ అతను తీసుకొచ్చినప్పుడు సిలిండర్‌ని చెక్ చేసుకోండి. వాషర్ సరిగ్గా లేనప్పుడు ఈ సిలిండర్‌లకి ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. అంతేగాని వాడు ఇచ్చేసాడు కదా అని మనం ఊరుకోకుండా అలా చెక్ చేయండి. పాత సిలిండర్లు తీసుకోమాకండి. దాని మీద డేట్లు, నెంబర్లు అన్నీ ఉంటాయి. చెక్ చేసుకోండి. సిలిండర్ ఎంత ప్రమాదకరమా అంటే మనం ఎంత తేలిగ్గా వంట చేసుకుంటున్నామో ప్రమాదం కూడా అంత ఘాటుగా ఉంది. ఆలోచించండి.